సాదా బైనామాల కోసం ఎదురు చూసే వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంది అని అంటే త్వరలో సాదా బైనామా క్రమబద్ధీకరణ అయితే ప్రభుత్వం అయితే చేయబోతుంది. ఈ సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఎవరు అర్హులు అనంటే 2014 జూన్ 2 కన్నా ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొని గత 12 ఏళ్లుగా అనుభవంలో ఉండాలి. అంటే మీరు ఎవరైనా సరే జూన్ 2, 2014 కన్నా ముందు ఆ పొలాన్ని పంట పండిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఛాన్స్ అయితే ఉంటుంది. గత 12 ఏళ్లుగా అనుభవంలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా మీరు కబ్జాలో అయితే ఉండాలి. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10లోగా క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసి ఉండాలి. మీరు ఎవరైనా సరే ఈ సాదా బైనామా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10లోగా క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసిన వాళ్లకు ఛాన్స్ అని చెప్పడం అయితే జరుగుతుంది. మీరు చిన్న సన్నకారు రైతులే అర్హులు. అంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు కాదు, తక్కువ పొలం ఉన్న వాళ్ళే దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ దరఖాస్తులు డిఆర్డిఓ విచారించి ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. తద్వారా సాదా బైనామాల క్రమబద్ధీకరణ అయితే జరగడం అయితే జరుగుతుంది. త్వరలోనే ఇది ఓకే కాబోతుంది. మీరు ఎవరైనా సరే అప్లికేషన్ చేసే వాళ్ళు మీరు ఇంకో ఫ్యూ డేస్లో మీకు ఓకే అయ్యే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.